హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్ వచ్చేసి మామిడికాయ రొయ్యల వేపుడు చేస్తున్నాను. డిఫరెంట్గా ఉంది కదా, వింటుంటే చాలా బాగుంటుంది. స్టార్టర్ ఐటమ్ ఇది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ చేసుకోవడము. ఎలా చేశాను అనేది చూసేయండి. మామిడికాయ రొయ్యల వేపుడు కోసం నేను 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాను. ఈ పైన పొట్టు లోపల నరం తీసేయగా కరెక్ట్ 1/4 కిలో వస్తాయి, సగం వస్తాయి. దాంట్లో నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. ఫ్రైకి ఒక కడాయి ఒకటి పెట్టేసుకొని, కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ ఒక 3-4 స్పూన్లంత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు. జస్ట్ ఒక 30 సెకండ్స్ ఫ్రై చేద్దాం వీటిని ఆయిల్లోనే. ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేస్తాను, ఇది యాడ్ చేస్తున్నా. అలాగే 2 ఎండుమిర్చి. ఆనియన్ కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేద్దాము. ఆనియన్ కొద్దిగా రంగు మారిన తర్వాత దీంట్లో రొయ్యలు యాడ్ చేద్దాము. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఇవి. ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేద్దాం వీటిని. ఈ రొయ్యల్లో ఊరిన వాటర్ అంతా ఎక్కిపోయేంత వరకు పెద్ద మంట పెట్టే ఉడికించాలి. రొయ్యలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. 5 మినిట్స్ సరిపోతుంది. ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత రొయ్యలు దీంట్లో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం దీన్ని. ఇలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి కచ్చా పిచ్చాగా మిక్సీ పట్టాను, ఇది యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అడుగు అంటకుండా కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించాలి ఉప్పు కారం వేసిన తర్వాత. నెక్స్ట్ దీంట్లో తురిమి పెట్టుకున్న మామిడికాయ ఇది యాడ్ చేస్తున్నా. ఇది ఒక 2 స్పూన్లు అంత ఉంటుంది. కలిపిద్దాం. రొయ్యలకు మంచి టేస్ట్ వస్తుంది ఇది యాడ్ చేయడం వల్ల. అలాగే ఒక కరివేపాకు రెబ్బ, అలాగే కొన్ని వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేస్తున్నా. అలాగే ఒక 4 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేస్తా, ఇవి కూడా యాడ్ చేస్తున్నా. కలిపేసుకుందాం. అలాగే నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా జీలకర్ర పొడి కలిపేసుకుందాం. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మన మామిడికాయ రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పర్ఫెక్ట్ వచ్చింది టేస్ట్. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకుందాం. ఇంకా రొయ్యల వేపుడు టేస్ట్ చేద్దాం. ఇంకా లెమన్ పిండేసుకొని చాలా బాగుంది. చాలా డిఫరెంట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కరు ఈజీగా ఆఫ్టర్ తినేయచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.